రాబోయి చందమామ. ఏంటి భరత్ని కాపాడుకోవడానికి ఇద్దరూ చాలా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కోర్టులో మీరిచ్చిన వీడియోని ఫేక్ వీడియో అని నిరూపించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే వీరభద్రం చాలా తెలివిగా చాలా పకడ్బందీగా ఆ వీడియో చేయించాడు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. మీకు టైం బాగా తక్కువ ఉంది కాబట్టి మీరెంత కష్టపడినా కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యాలన్నీ ఫేక్ అని నిరూపించడానికి టైం సరిపోదు. కాబట్టి భరత్ని కాపాడుకునే అవకాశం లేదు. మీకున్న ఒకే ఒక్క మార్గం నేనిచ్చే సాక్ష్యం. ఆ ఒక్క సాక్ష్యం చాలు కేసుని మొత్తం తిప్పేయడానికి. బాగా ఆలోచించుకో చంద్రిక, ఇంతకంటే మంచి అవకాశం నీకు దొరకదు. అసలు నీకు సిగ్గుందా? ఒక జంటని విడదీసి తన భర్తని నువ్వు సొంతం చేసుకోవాలనుకోవటం నీకు అసహ్యంగా అనిపించటం లేదా? లేదు. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు భరత్ నావాడు. నా వాణ్ణి తను సొంతం చేసుకుంది కాబట్టి తను ఫీల్ అవ్వాలి తప్ప నేను ఫీల్ అవ్వను. నువ్వు చాలా తెలివిగా వీరభద్రంకి నా దగ్గర సాక్ష్యం ఉందని చెప్పి నన్ను లాక్ చేయాలని ప్రయత్నించావు. నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయాలని నీరజ్ని రెచ్చగొట్టావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నా నీడని కూడా నేను నమ్మను. అలాంటిది నా దగ్గర నుంచి నువ్వు డాటా కలెక్ట్ చేసుకుంటావు అనే అనుమానం నాకు రాకుండా ఉంటుందా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. చంద్రిక, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇన్ని రోజులు నువ్వు భరత్తో హ్యాపీగా గడిపేశావు కదా. నీకొక బిడ్డ కూడా ఉంది. చక్కగా ఆ బిడ్డని చూసుకుంటూ నీ జీవితం నువ్వు గడిపేశాయి. భరత్ని నాకొదిలేసాయి. నేను భరత్ తోటి సంతోషంగా ఉండాలి. అరే, నీకు కావాల్సిన సాక్ష్యం నేను అందిస్తాను. నువ్వు చూపిస్తున్న కన్సర్న్కి చాలా థ్యాంక్స్ రుద్రాణి. కానీ నీలాగా నేను వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనిషినైతే కాదు. నా భర్త కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. ఏం చేసైనా సరే నా భర్తను నేను కాపాడుకుంటాను. నువ్వు ఎంత పోరాడుతావో నేను కూడా చూశాను కదా. కోర్టులో భరత్కి శిక్ష పడకుండా తప్పించడం కోసం ఆ నేరాన్ని నీ మీద వేసుకున్నావు. కానీ ఏమైంది చంద్రిక? భరత్ని మాత్రం రిలీజ్ చేయలేదు. ఎందుకంటే భరత్ని చాలా స్ట్రాంగ్గా ఈ కేసులో ఇరికించేశారు. నువ్వు ఈ కోర్టు కాదు, హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే భరత్కి మాత్రం శిక్ష పడటం ఖాయం. కాబట్టి నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఇది. దీన్ని నేను వదులుకోను. చంద్రిక, నీకు భరత్ కావాలి, నాకు భరత్ కావాలి. ఒకవేళ భరత్కి ఉరిశిక్ష పడి చనిపోతే అతనితో పాటు నేను కూడా చనిపోతాను. ఆ ధైర్యం నీకుందా? లేదు. ఎందుకంటే నీ వెనకాల పాపుంది. ఆ పాపకి న్యాయం చేయాల్సిన అవసరం నీకుంది. కానీ నా పరిస్థితి అది కాదు కదా. నా వెనకాల ఎవ్వరూ లేరు. కాబట్టి నేను ఎంతకైనా తెగిస్తాను. బాగా ఆలోచించుకో చంద్రిక. ఏం పర్వాలేదు చంద్రిక, మనం ఎలాగైనా సరే భరత్ని కాపాడుకుందాం. ఈ రుద్రాణి మాటలకి నువ్వేం లొంగిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చంద్రిక, నీకు వీరభద్రం గురించి బాగా తెలుసు. వీరభద్రం ఎవ్వరికీ గెలిచే అవకాశం ఇవ్వడు. ఇప్పటికైనా సరే బాగా ఆలోచించుకొని నాకు ఫోన్ చెయ్యి. నీ దగ్గర నుంచి ఫోన్ రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ని నేను కాపాడుతాను. ఈ వైశాలి మాటలు నమ్మావంటే జీవితంలో నష్టపోయేది నువ్వే. తన జీవితంలో తను ప్రేమించిన వాణ్ణి పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది. రేపు నువ్వు కూడా అలాగే మిగిలిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే తెలివిగా ఆలోచించు చంద్రిక.
లేదత్తయ్య, మీరు మాట్లాడిన విధానం వైశాల్ని హర్ట్ చేసినట్టు ఉంది. పాపం తను మన కోసం చాలా కష్టపడుతోంది అత్తయ్య. తెలుసమ్మా, నిజంగా తను మంచిది కాబట్టి ఈరోజు నువ్వు నా కళ్ళ ముందున్నావు. కానీ నా బాధని నేనెలా కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అసలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం, రుద్రాణి. ఆ రుద్రాణి దగ్గరున్న సాక్ష్యం కనుక మనం పట్టుకోగలిగితే ఈజీగా భరత్ని బయటికి తీసుకురావచ్చు. నేను వెళ్ళి దాని కాళ్ళు పట్టుకునైనా సరే తనని ఒప్పించి ఆ సాక్ష్యాన్ని తీసుకొస్తానమ్మా. ఇప్పుడే వెళ్తాను. అత్తయ్య ఆగండి, మీరు వెళ్ళి ప్రయోజనం లేదు. నేను వెళ్ళి రుద్రాణితో మాట్లాడతాను. నువ్వా? అవునత్తయ్య, నేనే మాట్లాడతాను. నేనే తేల్చుకుని వస్తాను. చంద్రిక, సరే 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 ఉంటాను. మిగతా విషయాలు తర్వాత ఫోన్ చేస్తాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. రుద్రాణి, చంద్రిక, నువ్వేంటి ఇలా వచ్చావు? రుద్రాణి, నేను నిన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా భర్తని కాపాడుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఒక్కదానివే నాకున్న ఆప్షన్. దయచేసి నా భర్తని కాపాడు. నీ దగ్గరున్న ఆ ఎవిడెన్స్ ఏదో నాకివ్వు. ఆయన్ని ప్రాణాలతో బయటికి తీసుకురావాలి. చంద్రిక, నాకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని. నీకు అప్పుడే చెప్పాను కదా, ఏదో ఒక రోజు నీ అంతట నువ్వే వచ్చి నా ముందు నిలబడి దేహి అని అడుక్కుంటావని. ఆ రోజు రానే వచ్చింది, చూసావా? నీ మొగుడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం నువ్వు నా ముందు నిలబడ్డవే కాదు, నా కాళ్ళు కూడా పట్టుకుంటావు. ఆ సంగతి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. రుద్రాణి, నేను నీ కాళ్ళు పట్టుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటే ఒక్కసారి కాదు, జీవితాంతం నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళకి పూజలు చేస్తాను. ప్లీజ్ నా భర్తని కాపాడు.